ఈరోజు మనం రాజీవ్ కాలనీ మహాత్మా గాంధీ లెర్నింగ్ సెంటర్లో ప్రస్తుతం ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి సద్దాం బాషా గారు మనతో పాటు ఉన్నారు. ఈ మహాత్మా గాంధీ లెర్నింగ్ సెంటర్ మరి నడుపుతున్న సద్దాం బాషా గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ సిఆర్డిఏ సంస్థ కూడా దీంతో భాగంగా పనిచేస్తూ ఉంది. మరి సిఆర్డిఏ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది, మరి ఈ సంస్థ ద్వారా ఎంతమందికి ప్రయోజనం అందుతుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి సద్దాం బాషా గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు మీతో ఈ ముఖాముఖి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరు చేస్తున్న సేవలను గుర్తించి మా D3 న్యూస్ ఛానల్లో కొన్ని వరకు ప్రజలకు తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో మీతో పాటు ముఖాముఖి కార్యక్రమం చేయడం జరుగుతుంది. సార్, మీ సిఆర్డిఏ సంస్థ మరియు రెయిన్బో హోమ్స్ ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయి, మరి అనంతపురం ప్రజల్లో మరి ఎటువంటి ప్రాంతాల్లో మీరు ఈ సేవలను అందిస్తూ ఉన్నారు? ఇదే అండి, మనం రాజీవ్ కాలనీలో సిఆర్డిఎస్ రెయిన్బో కేర్ అండ్ కమ్యూనిటీ లెర్నింగ్ సెంటరు ఇక్కడ పెట్టి మేము దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ లెర్నింగ్ సెంటర్ నడుపుతున్నాము. ఇలా ఈ పంచాయతీలో, మన రాజీవ్ కాలనీ పంచాయతీలో చాలా కాలనీస్ ఇక్కడ వస్తాయి. రామయ్య కాలనీ, రిక్షా కాలనీ, భగత్ సింగ్ కాలనీ, చాలా ఇక్కడ ఉన్నటువంటి చాలా నిరుపేదలు, చాలా ఈ ఉన్న సమ్ ఏరియాస్లో చాలా నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలు ఉన్నటువంటి మహిళలు, తర్వాత వాళ్ళ పిల్లలు గురించి, వాళ్ళ చదువుల గురించి మేము ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి మహిళలు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి మేము గుర్తించి వాళ్ళకందరికీ వృత్తి విద్యా శిక్షణలు మేము అందరము నేర్పించడం జరిగింది. దాదాపు మేము 130 మందికి మేము ఈ ఫ్రీగా నయా పైసా ఖర్చు లేకోకుండా మేము సంపూర్ణంగా ఫ్రీగా వాళ్ళందరికీ నేర్పించడం, అలాగే వాళ్ళకందరికీ సర్టిఫికెట్లు మా పంపిణీ చేయడం, అలాగే బ్యూటిషియన్ కోర్సు వాళ్ళకు 30 మందికి బ్యూటిషియన్ కోర్సులు ఇప్పించడం, తర్వాత బ్యూటిషియన్ కోర్సుకి 15,000 రూపాయలు విలువయ్యేటువంటి కిట్టు వాళ్లకు పంపిణీ చేయడం. అలాగే మనము ఎవరైతే ఈ కాలనీలో పిల్లలు డిగ్రీ చదివి ఊరికే ఉన్నారో, ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారో, 10th చదివి ఖాళీగా ఉన్నారో పని లేకోకుండా, అలాంటి వాళ్ళని గుర్తించి మేమందరం కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు, తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్లకు, కాల్ సెంటర్ ట్రైనింగ్లకు పంపించి, రెసిడెన్షియల్ ఫ్రీగా ట్రైనింగ్కి పంపించి వాళ్ళందరికీ ప్లేస్మెంట్లు, ఉద్యోగాలు ఇప్పించాం. వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబానికి ఎంతో ఆధారంగా, ఎంతో సపోర్ట్గా నిలబడినారు. ఇది ఈ కాలనీలో మేము సాధించినటువంటి విజయాలు. అలాగే లెర్నింగ్ సెంటర్కి రోజు పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరెన్రోల్ పిల్లలు, తర్వాత డ్రాప్అవుట్ పిల్లలు, తర్వాత ఇర్రెగ్యులర్ పిల్లలు, ఇలాంటి పిల్లలు చదువులో, విద్యలో తక్కువ ఉన్నటువంటి అలాంటి పిల్లలను మేము గుర్తించి ఇక్కడికి తీసుకొని వచ్చి సేకరించి రోజు వాళ్లకు ఫ్రీగా మేము విద్యాబుద్ధులు నేర్పిస్తూ, వాళ్ళకందరికీ మా ఉన్న ఉపాధ్యాయులు, ఇక్కడ రెయిన్బో హోమ్ ఉపాధ్యాయులు వాళ్ళకి పాఠాలు నేర్పిస్తూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ, అలాగే వాళ్ళ పౌష్టికాహారం లోపాలు ఉండడం వల్ల రోజు మేము లెర్నింగ్ సెంటర్ తరపు నుంచి పౌష్టికాహారం కూడా అందించి వాళ్ళకు అనమిక్ని లేకోకుండా వాళ్ళకు పౌష్టికంగా ఉండడానికి కోసం పౌష్టికాహారం కూడా అందిస్తున్నాం. అలాగే పిల్లల్లో దాగున్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళకు అనేకటువంటి యాచరచన పోటీలు, వాళ్ళకందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లు, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా పిల్లల కోసం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిసారి వాళ్ళకు కాంపిటీషన్లు పెట్టి ప్రైజులు ఇవ్వడం, వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రపంచాన్ని చూపించడానికి కోసమే మేము ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు, రాజీవ్ కాలనీలో ఉన్న స్కూలు, భగత్ సింగ్ కాలనీలో ఉన్న స్కూళ్ళు, ఈ స్కూళ్ళన్నీ మేము ఎంపిక చేసుకొని ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, మరి పాఠశాలకు వెళ్ళని విద్యార్థులకు, తర్వాత బడిలో మానేసిన పిల్లలకు, వీళ్ళందరినీ కలిపి మేము ఒక చోటికి చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళకందరికీ మంచి ప్రయోజనాలుగా ఈరోజు బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి కోసం రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఇక్కడ అందరూ కూడా అధికారులు, అనధికారులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, మాకు పోలీసు వాళ్ళు అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారాలు అందరూ మేము గవర్నమెంట్ కలిసి వాళ్ళతో ఫ్రెండ్లీగా మేము పనిచేసి ప్రజలకు అందరికీ మేము ఎంతో ప్రయోజనంగా ఉపయోగపడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నాయి. ధన్యవాదాలు. అదండి, ఈరోజు ముఖ్యంగా మరి ఈరోజు అదే అందులో భాగంగానే ఈరోజు మరి చాలామందికి కుట్టు మిషన్లు కూడా అందజేశారు. మరి అలాగే మరి ఈరోజు పిల్లలకు అంటే ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా
పిల్లలకు కూడా వాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలి, పేదవారు కూడా పిల్లలు కూడా బాగా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఎంతోమందికి ఈరోజు ఆదర్శంగా ఈ సిఆర్డిఏ రెయిన్బో హోమ్స్ మరి పనిచేస్తూ ఉంది. మరి ఇటువంటి సంస్థకు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.